ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము. హి విల్ సీ దట్ గెట్ జస్టిస్ అండ్ క్విక్లీ. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 18 వర్స్ 8. ఈ రోజు నిమిత్తము దయగలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు మన విషయంలో ఆలస్యం చేస్తున్నాడేమో అని. మనకు ఆరోగ్యం ఇచ్చే విషయంలో, మనకు జాబు వచ్చే విషయంలో, మనకున్నటువంటి కష్టాలు తొలగిపోయే విషయంలో ఆలస్యం చేస్తున్నాడేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తూ గుర్తు చేస్తున్నాడు, త్వరగా న్యాయము తీర్చబోతున్నాడు అని. మనం అనుకున్నట్లు అది ఆలస్యం కాదు, గాని మనకు దేవుడు మనము కోరినట్లు ఇచ్చే ముందు అన్నిటినీ సిద్ధపరుస్తాడు, కార్యములన్నీ చక్కపరుస్తున్నాడు, మన వైపుగా మన పక్షముగా అన్ని ఉండేటట్లు చేస్తున్నాడు. ఈ రోజున నీవు ఇటువంటి పరిస్థితి గుండా ప్రయాణిస్తున్నావేమో. నేను ఇలానే ఆగిపోతానా, నా పక్షంగా ఎప్పుడు న్యాయం జరుగుతుందో, నా వైపుగా ఎవరు మాట్లాడతారో, ఇలా ఇంకా ఎన్ని రోజులు ఉండాలి, దేవుడు కార్యం చేయడా, ఇక ఇంతేనా నా జీవితం అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు ఈ రోజున నీతో చెబుతున్నాడు, ఆయన నీ జీవితంలో త్వరగా కార్యము చేయబోతున్నాడు. ఆయన అతి త్వరగా నీవు అనుకున్న స్థలములో నిన్ను ఉంచబోతున్నాడు. నీవు కోరింది చాలా త్వరగా ఇవ్వబోతున్నాడు. ఇక ఆలస్యం ఉండదు. ఇక నీవు దేవునికి సమస్య చెప్పకుండా దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా ఇచ్చినందుకు వందనాలు అని దేవుణ్ణి కీర్తించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యోసేపు తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు, శ్రమలను అనుభవించాడు, చివరకు చెరసాలలో వేయబడ్డాడు. ఎన్నో రోజుల నుండి దేవుడు తనకు అనుగ్రహించిన దర్శనములను గూర్చి వేచి చూస్తున్నాడు. తాను అనుకున్నట్లు జరగడం లేదు. ఇక యోసేపు బహుశా కృంగిపోయి ఉండొచ్చు, ఈ జైలులోనే జీవితం ముగించాల్సి వస్తుందేమో అని అనుకొని ఉండొచ్చు. కానీ ఒక రోజు సడన్ గా ఫరో నుండి పిలుపొచ్చింది, నిన్ను ఈ దేశపు రాజు పిలుస్తున్నాడు, అర్జెంట్ గా రావాలి అని. నీ జుట్టు కత్తిరించుకొని మంచి బట్టలు ధరించుకొని రాజు దగ్గరికి తీసుకొని పోతాను అని ఒక వ్యక్తి చెప్పి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ రాజు యొక్క కలభావము చెప్పడం, రాజు యోసేపును అధికారిగాను ఫరోతో సమానమైనటువంటి వ్యక్తిగాను చేయడం అన్ని కూడా చకచకా జరిగిపోతున్నాయి. బహుశా యోసేపుకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాకపోయి ఉండొచ్చు కదండి. అంతవరకు యోసేపు అని పిలిచినటువంటి వారు వాడు వీడు ఒరే అన్నవారు సార్ అని పిలవడం ప్రారంభించారు. స్పెషల్ రూమ్ ఇచ్చారు, మంచి భోజనం ఏర్పాటు చేశారు. ఒక రాజుకు ఎలాంటి మర్యాదలు చేయాలో అన్ని యోసేపుకు జరుగుతున్నాయి. ఒక్క రోజు క్రితం వరకు యోసేపు పరిస్థితి దయనీయమైనది, కానీ అంతా మారిపోయింది. కష్టాలు, బాధలు, నిందలు అన్ని కూడా ఒక్క రోజులో తొలగిపోయాయి. దేవుడు ఈ రోజున నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు, నీవు కూడా అలాంటి పరిస్థితిని తప్పక తెస్తాడు. ఆయన నీ జీవితంలో త్వరగా న్యాయమును తీరుస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ పరిస్థితి మారడానికి ఇంకా 2 సంవత్సరాలు పట్టొచ్చులే, ఈ జాబు పొందాలంటే నాకు ఇంకా 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కావాలే, ఈ అప్పులు తీరాలంటే నేను ఖచ్చితంగా 10 సంవత్సరాలు పనిచేయాలి, నేను అనుకున్న ఇల్లు కట్టాలంటే ఇప్పటిలో అయ్యే పని కాదు, ఈ బలహీనత పోయి నేను బలంగా మారాలంటే సమయం పడుతుంది అని. కానీ దేవుడు అద్భుతముగా ఆశ్చర్యకరంగా నీ స్థితిని మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అధికారుల హృదయము మార్చడం ఎంతసేపు చెప్పండి. ఆయన నీకున్నటువంటి బాధల నుండి నీకు విడుదలని ఇవ్వడం ఎంతసేపు, నీకున్న అనారోగ్యం నుండి స్వస్థత కలిగించడం ఎంత పెద్ద కష్టం కాదు కదా. ఆయన ఈ రోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నూతనమైనటువంటి నెలలో నీకు చెబుతున్నాడు, త్వరగా కార్యములు పరచబడబోతున్నాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగడం నీవు చూడబోతున్నావు. అడ్డుగా ఉన్న వారంతా తొలగిపోయేంత వరకు అడ్డంకులు అవి ఏవి కూడా లేకుండా నీవు సాఫీగా వెళ్ళగలవు.
అడ్డుగా ఉన్న వారంతా తొలగిపోతారు. అడ్డంకులన్నీ ఏవీ లేకుండా నీవు సాఫీగా వెళ్ళగలవు. ఆర్థిక ద్వారాలు ఆయన తెరవబోతున్నాడు. నిందలు, అవమానాలు అన్ని కూడా ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. ఇక దేవుడు నీ విషయంలో ఆలస్యము చేయదలుచుకోలేదు. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. యోసేపు జీవితంలో జరిగినటువంటి అద్భుతం నీ జీవితంలో కూడా తప్పక జరిగి తీరుతుంది. నీవు అలాంటి ఊహించని పరిస్థితులను చూడబోతున్నావు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు దేవుని పైన నమ్మకము కోల్పోవద్దు. ఆయన పైన ఉన్నటువంటి నిరీక్షణను కోల్పోవద్దు. ఆయన నీకు న్యాయము చేయగలడు, త్వరగా చేయగలడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవ, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ గడిచినటువంటి ఆ ఫిబ్రవరి మాసం అంతా కూడా మీరు కాచి కాపాడారు. మరి ఒక నూతనమైనటువంటి నెలలోనికి, మార్చి మాసంలోనికి ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఇంతవరకు తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మీరు త్వరగా న్యాయము తీర్చే దేవుడు అని, అయా ఆలస్యము చేయకుండా మా పక్షముగా న్యాయము జరిగించేటువంటి దేవుడు అని ఇంతవరకు ప్రభా మీరు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మరి తండ్రి, అయా నూతనమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో కూడా మీరు జరిగిస్తున్నామని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచండి, స్వస్థపరచండి, బలపరచండి, అయా ధైర్యపరచండి. వారి రిపోర్ట్స్ చూసి బెదిరిపోకుండా ప్రభా అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా అయా నార్మల్ రిపోర్ట్ వచ్చినట్లుగా సహాయం చేయండి. బలహీనతను కొట్టివేయండి తండ్రి. అయా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అయా అప్పుల భారాలను కొట్టివేయండి ప్రభ. అయా మరి తండ్రి, అయా వారికి ధైర్యాన్ని మీరే ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా కుటుంబంలో సమస్యలు, కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా దేన్ని బట్టి చింతించకుండా ప్రతి విషయంలో బిడ్డలకు మీరే సహాయం చేస్తురామని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఉద్యోగం విషయంలో ప్రభా, ప్రమోషన్ విషయంలో, ప్రతి విషయంలో తండ్రి మీరు ఒక కృపను బిడ్డల పైన కుమ్మరించండి. మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. వారు అనుకున్నటువంటి ప్రాంతంలోకి ట్రాన్స్ఫర్ అవ్వనట్లుగా కృప చూపించండి ప్రభా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి, వ్యవసాయదారులను దీవించండి, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా మా ప్రభా అయా మరి తండ్రి, గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అదే విధంగా ఈ రోజు నా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అదే విధంగా నా తండ్రి అయా, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో తండ్రి మీరే వారికి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో ప్రభా అయా, వారిని తండ్రి మీరు ఆదరించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. విధవరాల పక్షముగా మీరు ఉండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అయా చెడు వ్యసనాలు, చెడు స్నేహాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. తల్లి మాటకు, తండ్రి మాటకు తండ్రి లోబడక ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా, విధేయత చూపేటువంటి మనస్సు, తల్లిదండ్రి మాటకు లోబడేటువంటి మనస్సును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి. ఎటువంటి మత కల్లోలాలు లేకుండా ప్రభా సమాధాన పరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా అధికారులను మీరు దీవించండి అయా. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాయా. మరి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్నటువంటి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయమని, అదే విధంగా వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో కృప చూపించండి. అదే విధంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రభా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం.
దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలంతటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా వారి పరిచర్య ఉండడానికి సహాయం చేయండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. ఇంకా అనేక ఆత్మలను రక్షించేటువంటి భాగ్యమును వారికి అనుగ్రహించమని అయ్యా. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతూ కన్నీరు కారుస్తున్నారో ఆ ప్రతి బిడ్డకు సమాధానమును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.